వెల్కమ్ టు 7H టీవీ న్యూస్. అందరికీ నమస్కారం. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించేది ఆ రోజేనా? తిరిగి పాతుకుపోతారా లేదా ప్యాకప్ చెబుతారా? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇద్దరు స్వయాన అన్నదమ్ములు. ఒకరు మాజీ ముఖ్యమంత్రి, మరొకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అయినా పార్టీలు వేరు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆయన సోదరుడు నల్లారి కిషోర్ పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో అందరి చూపు ఈ రెండు నియోజకవర్గాలపైన పడింది. రాజకీయంగా పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాల మధ్య వైరం కొనసాగుతుండటంతో ఇక్కడ పోటీ కూటమి, వైసీపీ మధ్య కంటే పాత కాపుల మధ్య అన్నట్లు సాగింది. దీంతో నల్లారి సోదరుల పోరు పెద్దిరెడ్డి కుటుంబంపై అన్నట్లు ఆసక్తికరంగా సాగింది. పీలేరులో నల్లారి కిషోర్పై చింతల రామచంద్రారెడ్డిని తిరిగి బరిలో నిలిపిన పెద్దిరెడ్డి, రాజంపేట పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి బరిలో నిలిచిన నల్లారి కిరణ్పై ఎంపీ మిథున్ రెడ్డిని పోటీలో దింపారు. దీంతో నువ్వా నేనా అన్నట్టు పోరు సాగింది. దాదాపు 5 దశాబ్దాలుగా నల్లారి, చింతల కుటుంబాల మధ్య సాగుతున్న రాజకీయ వైరం గత కొన్నేళ్లుగా నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ శత్రుత్వంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉండిపోయారు. అనూహ్యంగా రాజంపేట పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవడం, సిట్టింగ్ ఎంపీగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హ్యాట్రిక్ కోసం పోటీ పడటంతో బిగ్ ఫైట్ నడిచింది. రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో కిరణ్, పీలేరు నియోజకవర్గం నుంచి నల్లారి కిషోర్ బరిలో ఉండడంతో ఫైట్ పీక్స్కు చేరింది. 2014, 2019 ఎన్నికల్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి పోటీ చేసి ఓడిపోగా 2024 తిరిగి బరిలో నిలిచిన కిషోర్ డి అంటే డి అనే రీతిలో ఫైట్ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెద్దిరెడ్డి టార్గెట్గా పోటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం అంతా పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాలపై వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, ఛాలెంజ్లు, సత్య ప్రమాణాలతో మాటల తోటాలు పేలగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి అగ్రనేతల ప్రచారం మరింత హోరెత్తించింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజంపేట పార్లమెంటు పరిధిలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి నల్లారి సోదరుల గెలుపు కోసం శ్రమించారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ టార్గెట్గానే చంద్రబాబు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరగడం, తమకు అనుకూలమంటే తమకే అనుకూలమన్న ధీమాతో రెండు కుటుంబాలు ఉన్నాయి. రాజంపేట పార్లమెంటు పరిధిలో దాదాపు 2,60,000 పైచిలకు మైనార్టీ ఓటర్లు ఉండగా కీలకంగా మారిన మైనార్టీ ఓటింగ్ను వైసీపీ, కూటమి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాయి. మరోవైపు పీలేరు అసెంబ్లీలో 2,34,608 ఓటర్లు ఉండగా 1,90,234 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81.09% మంది ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో తెలియదు. కానీ పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాల మధ్య జరిగిన బిగ్ ఫైట్ భారీ అంచనాలే ఉన్నాయి. పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లు జనానికి దూరంగా ఉండి ఆస్తులు కాపాడుకునేందుకే కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారని, జూన్ 4 తర్వాత సూట్ కేసుతో హైదరాబాద్ బయలుదేరుతాడని పెద్దిరెడ్డి ఫ్యామిలీ, ఈ ఎన్నికలు పెద్దిరెడ్డి ఫ్యామిలీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని నల్లారి కిరణ్ కుటుంబం చేసిన సవాళ్లు, వార్నింగ్లకు ఓటర్లు ఇచ్చే తీర్పే సమాధానం చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 7H టీవీ న్యూస్.